అయినా కానీ ఏదైనా ఇబ్బంది పెడితే అందరికీ ఒక నమ్మకం, కేతిరెడ్డి పొద్దున్నే 6:30 గుడ్ మార్నింగ్ ధర్మవరంలో వచ్చాడు, మీ కథ ఆయప్పకు చెప్పి తేలుస్తాననేది ఒక నమ్మకం. ఒకవేళ గుడ్ మార్నింగ్ లేకుంటే నేరుగా పోతే ఆయప్ప దొరుకుతాడు, ఆయప్పకి చెప్తాం. లేదు అంటే మా కాల్ సెంటర్ వాడు ఫోన్ చేస్తా అంటాడు, ఆ కాల్ సెంటర్ వాడికి చెప్తాను. అది ఒక నమ్మకం కలిగించిన. మీ దగ్గర రావాలంటే ఎట్లా రావాలా? మీరు హైదరాబాద్లో ఉంటే రావాలా, ఢిల్లీలో ఉంటే రావాలా, పొద్దుటూరులో ఉంటే రావాలా, ఏడంటే రావాలా? ఎవడు మిమ్మల్ని పట్టించుకునేది? ఎప్పుడైనా కానీ ఇప్పుడు చూస్తున్నాం, అదేదో కొత్త ప్యాసను భూమి మీద ఎవడు నడచటంలే. జనం దగ్గరికి వెళ్ళి అన్ని కార్లే, అట్ట బుస్సు ఇట్ట బుస్సు, అటు 10 కార్లు ఇటు 10 కార్లు, దుమ్ము తప్ప ఏంది లేదు. అద్దం నుంచి అడిగే నా కొడుకు లేకపోతా అంటే ఏమైతుందిరా, ఏముందిరా అని చెప్పి నీళ్ళు ఉండేదంతా ఒకటే కచేరీ పెట్టినాడు. ఎంత లెక్కిచ్చాడు, ఎంత లెక్కిచ్చాడు, ఎంత లెక్కిచ్చాడు, ఎంత లెక్కిచ్చాడు. అతను అందరికంటే తెలివైనోడు. ఆ వెంకీ సినిమా చూసినావా? మరో చూసినారా లేదా? వెంకీ సినిమా చూసినారా? రవితేజ అదే. వాడు కృష్ణబాబు అని ఉంటాడు. వీళ్ళు 4-5 మంది ఉంటారు, ఎదవాళ్ళంతా ఉంటారు పనికిమాలలో. నాన్నగారండి నాన్నగారండి అని వాడు తనకెళ్ళి రవితేజను శివారెడ్డి వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళు ఊర్లో ఉన్న పనికిమాలలో. ఈ పనికిమాల వాళ్ళందరూ పోతానే వాడు అంటాడు కృష్ణబాబు గారు, ఏం కావాలి, జింకు కావాలా, బంకు కావాలా, స్టీల్ ప్లాంట్లో కావాలా, జిఎం కావాలా, ఏజిఎం కావాలా అంటాడు. అంటే వాడు ఉంటాడు, సార్ ఏజిఎం కావాలంటారు. నీ కథ అర్థమవుతుంది, ఏజిఎం అంటే జిఎం కంటే చిన్నదిరా బాబు అని చెప్తాడు. అట్లా తయారైనాడు వాడు. అట్లే చెప్తాడు ఢిల్లీ నుంచి వచ్చినవాడు. వీళ్ళందరికీ ఇప్పుడు పోయే వాళ్ళందరికీ కూడా ఈయనకి నీకు జింకు కావాలా, బంకు కావాలా. నేను ఎవడో చెప్పినాడు మా దగ్గర, ఎందుకు పోతాను అంటే నాకు పెట్రోల్ బంకు ఒక గ్యాస్ డీలర్షిప్ ఇచ్చాడా అని చెప్పేసి. వాడు అట్లే చెప్తాడు, ఈడిట్లే చెప్తాడు, సరిపోతారా మీకు కొత్త అని చెప్పేసి. అంటే వీళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంది. నీకెంత చెప్పు, 1000 కోట్ల ఇప్పిస్తా, ఢిల్లీకి వచ్చేసి ఇప్పించా 1000 కోట్లు. ఏందిరా 1000 కోట్లు? నీకు పోని మోజు ఉంది ధర్మవరంలో నిలబడాలని. ఒక 6 నెలలో 8 నెలలో సంవత్సరం కిందట వచ్చి ఇద్దో నేను ఇవి చేసిన, ఇవి చేస్తా అని చెప్పి ఓటు అడగండచ్చు కదా. మోజులే, ఏదో వాళ్ళు పంపించినారు, ఈడ మనంతా దొరికినారు, ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి కథ చెప్పుకుంటా పోతాండల్లా, ఏదో ఒకటి మాటలు చెప్పుకుంటా పోతాండల్లా. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జింకు బంకు అవన్నీ ఇప్పించానని చెప్పి చెప్తాన్నాడు. వీళ్ళు తిక్కబట్టింది, వీళ్ళందరినీ తిక్కబట్టించేవాళ్ళు, వీళ్ళు తిక్కెత్తుకుంటున్నారు. సరే దెబ్బలు తింటే కానీ ఎవరికైనా తెలియదు కదా అని మనం ఊరికనే ఉన్నాం, సరే పోతే పోనీలని. నేను అడుగుతున్నా, నేను 2006లో వచ్చిన ఇక్కడికి ఇన్ఛార్జిగా. నేను ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు నేను గుడ్ మార్నింగ్ తిరిగినా, నేను గుడ్ మార్నింగ్ విస్తారంగా తిరిగినా. నాకు బాగా ప్రధానంగా కనపడిన అంశం ఏంటంటే, మన ఊర్లో 2 విషయాలు నాకు బాగా చెప్పినారు. ఒకటి, నేను అప్పుడు తేరు బజార్ నేసేపేటలో ఉంటి. ఆడ చెప్పినది ఏంటంటే, మా జోలికి రాకుంటే చాలు, మా జోలికి రాకుంటే సార్. మా జోలికి రాకుంటే చాలేందా, ఇది కొత్తగా వింటున్నాను. ఎవడు అడిగినా అదే చెప్తారు. అంటే అంతకుముందు పరిస్థితి అట్లా ఉండేదంట, ఫోన్లు చేసేది, బెదిరింపులు చేసేటివి అవన్నీ ఉండేది. తర్వాత సరే వీళ్ళు ఏందో చెప్తాను, మా జోలికి నేను వచ్చినది అందరికీ ఏదో చేద్దాని. తర్వాత తిరుగుతా అంటే ఆడవాళ్ళు ఆ నీళ్ళ కోసం ఆ గుడిబా ఇది వీళ్ళంతా ట్యాంకర్లు పెట్టుకునే వాళ్ళు, ఇటువైపు వచ్చే వాళ్ళందరూ ఆ రైల్వే లైన్